Namaste, dear students. Today, let us take an advanced conversation. అడ్వాన్స్డ్ కాన్వర్సేషన్ అంటే ఏంటి? అంటే సింపుల్ పదాలతో మాట్లాడేది బేసిక్ ఇంటర్మీడియట్ లెవెల్ అనుకుంటే, కాస్త మంచి ఫ్రేజెస్, ఓకే, కొత్త రకంగా కనిపించేటటువంటి ఎక్స్‌ప్రెషన్స్ వీటిని యూజ్ చేస్తూ మాట్లాడేది అడ్వాన్స్డ్ లెవెల్ అని అనుకుందాం. ఓకే. సో, దీన్ని డిఫైన్ చేయడం కొంచెం కష్టం నిజానికి. సో, 2 ఫ్రెండ్స్ మీట్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. చాలా కాలం తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ కలుస్తారు. లెట్ అస్ సీ హౌ దే స్పీక్ టు ఈచ్ అదర్. ఒకరితో ఒకరు ఎలా మాట్లాడుకుంటున్నారో చూద్దాం. ద ఫ్రెండ్స్ ఆర్ రాజ్ అండ్ శివ. రాజ్, హే శివ. శివ, గుడ్ హెవెన్స్. గుడ్ హెవెన్స్ అని ఎప్పుడంటారంటే సర్ప్రైజింగ్‌గా కలిసినప్పుడు గుడ్ హెవెన్స్ అని అంటారు. ఇక్కడ గుడ్ అని కాకుండా హెవెన్స్ అని కూడా అంటారు. ఓకే. సమ్‌టైమ్స్. ఐ గెస్ వి నో ఈచ్ అదర్. అదే మనం ఒకరికొకరు తెలుసని నేను అనుకుంటున్నాను. నిజానికి ఐ గెస్ అని ఎందుకు ఇక్కడ అన్నారంటే వీళ్ళు సరదాగా అనుకున్నటువంటి మాట. హౌ ఆర్ యూ డూయింగ్ రాజ్? హౌ ఆర్ యూ డూయింగ్ అంటే ఎలా నడుస్తోంది? ఎలా జరుగుతోంది అంటాం కదా అలా. హౌ ఆర్ యూ డూయింగ్ రాజ్? అంటే రాజ్ ఫైన్ థాంక్స్. ఇది చాలా అంటే సహజంగా ఇచ్చినటువంటి రెస్పాన్స్. ఇక్కడ థాంక్స్ అనేది యూజువల్‌గా బాగా పరిచయం ఉన్న వాళ్ళకి, ఓకే, అండ్ ఫార్మల్‌గా కాకుండా ఇన్ఫార్మల్ లాంగ్వేజ్‌లో వాడండి. మామూలుగా ఫార్మల్ లాంగ్వేజ్‌లో చెప్పినప్పుడు థాంక్ యూ అని చెప్పండి తప్ప థాంక్స్ అని చెప్పకండి. అది అంత రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉండదు. ఓకే. హౌ అబౌట్ యూ అంటే నీ సంగతేంటి? హౌ అబౌట్ యూ నీ సంగతేంటి? లాంగ్ టైమ్ నో సీ. లాంగ్ టైమ్ నో సీ అంటే చాలా కాలమైంది మనం కలిసి. ఇంకా సీమ్స్ లైక్ ఏజెస్. ఏజెస్ అంటే యుగాలు గడిచినట్లుగా కనిపిస్తోంది. ఓకే. ఇవి మీరు కాన్వర్సేషన్స్‌లో యూజ్ చేస్తూ ఉండండి. ఓకే. శివ, ఇన్ ఫ్యాక్ట్ నిజానికి ఐ హావ్ బీన్ బిజీ ఇన్ హైదరాబాద్. ఇక్కడ హ్యావ్ బీన్ తర్వాత ఇన్ఫార్మ్ లేదు గమనించండి. బిజీ, ఓకే, అడ్జెక్టివ్ ఉంది. ఓకే. సో, ఐ హావ్ బీన్ బిజీ ఇన్ హైదరాబాద్. నేను హైదరాబాద్‌లో బిజీగా ఉంటూ ఉన్నాను. ఐ హావ్ బీన్ వర్కింగ్ ఇక్కడ ఐ హావ్ బీన్ తర్వాత వర్కింగ్ ఇన్ఫార్మ్ ఉంది. ఐ హావ్ బీన్ వర్కింగ్ యాస్ ఎ సివిల్ ఇంజినీర్. అంటే నేను ఒక సివిల్ ఇంజినీర్‌గా పనిచేస్తూ ఉన్నాను. ఓకే. ఐ గాట్ అన్ ఇర్రెసిస్టిబుల్ ఆఫర్ ఫ్రమ్ ఎ జర్మన్ జెయింట్ అండ్ ఐ గ్రాబ్డ్ ఇట్ విత్ బోత్ హ్యాండ్స్. ఓకే. సీ ఐ గాట్ అన్ ఇర్రెసిస్టిబుల్ అంటే కాదనలేని, వద్దనలేని ఆఫర్ వచ్చింది. ఫ్రమ్ ఎక్కడి నుంచి? ఫ్రమ్ ఎ జర్మన్ జెయింట్. అంటే జెయింట్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పెద్ద కంపెనీ అని అర్థం. ఓకే. జెయింట్ సైజ్ అంటాం కదా! అంటే భూతం అంటే పెద్ద అలానే కాకుండా జెయింట్ అంటే పెద్ద కంపెనీ. జర్మన్ జెయింట్. అండ్ ఐ గ్రాబ్డ్ ఇట్ విత్ బోత్ హ్యాండ్స్. ఐ గ్రాబ్డ్ ఇట్ విత్ బోత్ హ్యాండ్స్. 2 చేతులతో పట్టేసుకున్నాను. అంటే వెంటనే అందుకున్నాను. ఓకే. కాదనలేనటువంటి ఆఫర్‌ని వెంటనే అందుకున్నాను అని ఇక్కడ చెప్పడనమాట. ఓకే. ఇది కొత్త రకమైనటువంటి ఎక్స్‌ప్రెషన్స్ వీటిని మనం నేర్చుకుంటూ ఉండాలి. యూజ్ చేస్తూ ఉండాలి. రాజ్, సౌండ్స్ గ్రేట్. ఓహ్! వినడానికి చాలా బావుంది. ఇది కూడా మనం బావుంది అని చెప్పడానికి వాడేటటువంటి ఒక ఎక్స్‌ప్రెషన్. రాజ్ ఏమంటున్నాడు ఇక్కడ? సౌండ్స్ గ్రేట్. నిజానికి వినడానికి చాలా బావుంది. నౌ శివ, వాట్ అబౌట్ యూ? మరి నీ సంగతేంటి? నువ్వేం జేస్తున్నావు? అన్నట్టుగా. నౌ రాజ్ రిప్లైస్, ఐ హావ్ స్టార్టెడ్ మై ఓన్ ఫర్మ్ ఇన్ వైజాగ్. ఐ హావ్ స్టార్టెడ్ మై ఓన్ ఫర్మ్ ఇన్ వైజాగ్. నేను వైజాగ్‌లో నా సొంతంగా ఒక ఫర్మ్‌ని స్టార్ట్ చేశాను. శివ, వావ్! అంటే ఆనందం ఎక్స్‌ప్రెస్ చేయటం అనమాట. లుక్స్ లైక్ యూ హావ్ మేడ్ ఇట్ బిగ్. లుక్స్ లైక్ యూ హ్యావ్ మేడ్ ఇట్ బిగ్. మేడ్ ఇట్ బిగ్ అంటే సాధించావు అని అంటాం కదా! అలా అనమాట. లుక్స్ లైక్ యూ హ్యావ్ మేడ్ ఇట్ బిగ్ మ్యాన్. ఓకే. మ్యాన్ అనేది ఇక్కడ జనరల్‌గా సాధించావురా అబ్బాయి అన్నట్టుగా. ఓకే. స్టార్టింగ్ ఎ బిజినెస్ ఎ లాంగ్ చెరిష్డ్ డ్రీమ్ ఆఫ్ మెనీ. చాలామందికి నెరవేరేటటువంటి కావాలనుకుంటున్నటువంటి కోరిక ఏంటంటే స్టార్టింగ్ ఏ బిజినెస్. ఒక బిజినెస్‌ని సొంతంగా స్టార్ట్ చేయడం అనేది. బట్ ఏ హార్డ్ నట్ టు క్రాక్ ఫర్ మోస్ట్. హార్డ్ నట్ టు క్రాక్ అంటే విరక్కొట్టలేనిది. అంటే చాలా కష్టమైన పని అని ఇక్కడ అర్థం. ఏ హార్డ్ నట్ టు క్రాక్ ఫర్ మోస్ట్ చాలా మందికి అంటే బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది చాలా మందికి చాలా కష్టమైన పని. ఇజంట్ ఇట్? కాదా? రాజ్, ఐయామ్ ష్యూర్ ఇట్ ఈస్ నాట్ ఎ హార్డ్ నట్ ఫర్ ఎ గో గెటర్ లైక్ యూ మై ఫ్రెండ్. గో గెటర్ అంటే ఏ పనినైనా సాధించగలిగే వాడికి ఇది నిజానికి కష్టమైన పని కాదు అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్ అని చెప్తున్నాడు రాజ్. నౌ శివ, బై ద వే. బై ద వే అంటే మనం చాలా లెసన్‌లో నేర్చుకున్నాం. అది సరే అని అర్థం. బై ద వే, వాట్ డస్ యువర్ ఫర్మ్ డూ? బై ద వే, అది సరే కానీ వాట్ డస్ యువర్ ఫర్మ్ డూ? నీ ఫర్మ్ ఏం చేస్తుంది? నువ్వు స్టార్ట్ చేసిన ఫర్మ్ ఏం చేస్తుంది? ఓకే. రాజ్, వి ఆర్ ఇంటూ ఐటీఈఎస్. మేము ఐటీఈఎస్‌ని డీల్ చేస్తుంటాం. శివ, ఐ డిడ్ంట్ క్వైట్ గెట్ దట్. ఐ డిడ్ంట్ క్వైట్ గెట్.
ఐ డెంట్ గెట్ ఈ రెండింటికి మీనింగ్ దాదాపుగా ఒకటే. నాకు అసలు అర్థం కాలేదు. ఐ డెంట్ క్వైట్ గెట్ దట్. నాకు అదేంటో అర్థం కాలేదు. వాట్ ఈస్ ఐటీఎస్? రాజ్. ఓహ్ సారీ. ఓహ్! నీకు అర్థం కాలేదు కదా అన్నట్టు. ఐ షుడ్ హ్యావ్ మేడ్ ఇట్ క్లియర్. షుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ని యూజ్ చేశాను చూడండి ఇక్కడ. ఐ షుడ్ హ్యావ్ మేడ్ ఇట్ క్లియర్. నేనే ఈ షుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ని ఎక్కడ యూజ్ చేస్తాం? చేసి ఉండవలసింది అని చెప్పడానికి. ఐ షుడ్ హ్యావ్ మేడ్ ఇట్ క్లియర్ అంటే నేనే క్లియర్ చేసి ఉండాల్సింది. నేనే నీకు క్లియర్‌గా చెప్పి ఉండాల్సింది అని అర్థం ఇక్కడ. ఓకే. ఐటీఎస్ స్టాండ్స్ ఫర్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్. ఓకే. వి ప్రొవైడ్ బీపీఓ అండ్ మార్కెట్ రీసెర్చ్ సర్వీసెస్ టు అవర్ క్లయింట్స్ ఇన్ లండన్. లండన్‌లో ఉన్నటువంటి మా క్లయింట్స్‌కి బీపీఓ అండ్ మార్కెట్ రీసెర్చ్ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాము అని రాసి చెప్పాడు. తను స్టార్ట్ చేసిన ఫర్మ్ ఏంటో చెప్పాడు. శివ నాట్ బ్యాడ్ ఐ వుడ్ సే. హే! నాట్ బ్యాడ్. నేను అనాలి ఈ విషయం. ఓకే. వాట్ స్టేజ్ ఈజ్ యువర్ బిజినెస్ ఎట్? ఏ స్టేజ్‌లో ఉంది నీ బిజినెస్ అంటే ఇనీషియల్ స్టేజ్‌లో ఉందా? డెవలపర్ స్టేజ్‌లో ఉందా? అని ఇతని మీనింగ్ ఇక్కడ. ఓకే. అండ్ హౌ ఈజ్ ఇట్ కమింగ్ అలాంగ్? ఓకే. అది ఎలా నడుస్తోంది? కమింగ్ అలాంగ్ అది ఎలా నడుస్తోంది? రాజ్. వి ఆర్ జస్ట్ టేకింగ్ ఆఫ్. ఇప్పుడే మనం పెడుతున్నాం. ఓకే. అండ్ ఇట్స్ గెట్టింగ్ హార్డర్ ఎవ్రీ డే. రోజు రోజుకి అది కష్టంగా మారుతుంది. టు బీ ఫ్రాంక్ నిజానికి ఇట్స్ గెటింగ్ ఆన్ మై నర్వ్స్ అంటే అర్థం ఏంటంటే నన్ను స్ట్రెస్‌కి గురి చేస్తుంది. నా నరాల మీద ఒత్తిడిని పెంచుతోంది అని చెప్పడం అనమాట. ఇట్స్ గెటింగ్ ఆన్ మై నర్వ్స్ అంటే ఇది ఒత్తిడిని కలుగజేస్తుంది. స్ట్రెస్ అక్యుములేట్స్ ఓవర్ టైమ్ అండ్ మేక్స్ యూ ఫ్యాటిగ్. యూ నో ఐ ట్రై టు స్లీప్ ఇట్ ఆఫ్ బట్ నో యూస్. ఐ హోప్ వి పాస్ ద క్రూషియల్ స్టేజ్. తిన కష్టం గురించి తిను చెప్తున్నాడు. ఓకే. ఒత్తిడి పెంచుతుంది. ఓకే. అలసిపోయేటట్టు చేస్తుంది. ఇలాంటివన్నీ తను చెప్పుకుంటూ వెళ్తున్నాడు. హ్యాంగ్ ఆన్ బ్రదర్. హ్యాంగ్ ఆన్ అంటే కంటిన్యూ చెయ్యి. కంటిన్యూ చెయ్యి. వదిలేయకు అన్నట్టుగా. హ్యాంగ్ ఆన్ బ్రదర్. మే గాడ్ బీ విత్ యూ. దేవుడు నీతోనే ఉంటాడు. మై కార్డియల్ విషెస్. ఓకే. హృదయపూర్వకంగా నేను నీకు విషెస్ తెలియజేస్తున్నాను. రాజ్. థ్యాంక్ యూ బడీ. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్ అని చెప్పినట్టుగా ఇది. ఓకే. థ్యాంక్ యూ బడీ. టీచింగ్ ట్రబుల్స్ ఆర్ ఎ ప్లెంటీ ఆన్ ఆల్ న్యూ ప్రాజెక్ట్స్. టీచింగ్ ట్రబుల్స్ అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్‌ని, ఏదైనా ఒక పనిని, ఒక బిజినెస్‌ని మొదలు పెడుతున్నప్పుడు ఆదిలో అంటే ప్రారంభంలో వచ్చేటటువంటి కష్టాలు. టీచింగ్ అంటే పళ్ళొచ్చేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా పిల్లలకి. అలాగా మొదలు పెడుతున్న స్టేజ్‌లో ఉండేటటువంటి కష్టాలు. టీచింగ్ ప్రాబ్లమ్స్ ఆర్ ఎ ప్లెంటీ ఆన్ ఆల్ న్యూ ప్రాజెక్ట్స్. ప్రతి న్యూ ప్రాజెక్ట్స్‌కి ఎన్నో ప్రారంభంలో ఉండే కష్టాలు ఉంటాయి అని చెప్తున్నాడు రాజ్. శివ. హే! ఫర్ ఓల్డ్ టైమ్స్ సేక్ అంటే చాలా కాలం తర్వాత మనం కలుసుకున్నాం కదా! హే! ఓకే. వై డోంట్ వి వాచ్ ఎ మూవీ టుగెదర్? మనం ఒక మూవీని చూద్దామా? వై డోంట్ వి వాచ్? ఎందుకు మనం చూడకూడదు? అంటే ఇక్కడ సజెషన్ అనమాట. వై డోంట్ వి వాచ్ ఎ మూవీ టుగెదర్? అంటే రాజ్. గ్రేట్ ఐడియా. ఓహ్! నిజంగా చాలా బాగుంది. హౌ అబౌట్ కాలేజ్ డేస్ అనేటువంటి మూవీ ఎలా ఉంటుంది? దాని సంగతి ఏంటి? అది చూద్దామా? ఐ హావ్ హర్డ్ ఇట్స్ హిలేరియస్. ఓకే. అది చాలా హిలేరియస్ మంచి కామెడీ ఫ్లిక్ అని నేను విన్నాను. ఓకే. కాలేజ్ డేస్ అనే మూవీకి వెళ్దామా? శివ. బ్రిలియంట్. లెట్స్ గో. ఓహ్! నిజంగా గుడ్ ఐడియా. పద వెళ్దాం. సో, ఈ లెసన్‌లో మనం నేర్చుకున్నటువంటివి ఓకే. గుడ్ హెవెన్స్. ఐ గెస్ వి నో ఈచ్ అదర్. హౌ ఆర్ యూ డూయింగ్? లాంగ్ టైమ్ నో సీ. సీమ్స్ లైక్ ఏజెస్. జైంట్. ఓకే. హౌ అబౌట్ యూ? ఓకే. ఐ గ్రాబ్డ్ ఇట్ విత్ బోత్ హ్యాండ్స్. Sounds great. Made it big. A hard nut to crack. Go getter. By the way, I didn't quite get. How is it coming along? It's getting on my nerves. Hang on. Teething troubles for old time's sake. ఇటువంటి వాటిని మీ కాన్వర్సేషన్స్లో కూడా యూజ్ చేస్తూ ఉండండి. వీటిని కాన్వర్సేషన్స్లో యూజ్ చేస్తూ మీ లాంగ్వేజ్ని ఇంకాస్త అందంగా మార్చుకోండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.